హలో అండి. ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎమ్మెల్యేలు ఇసుక మరియు మద్యం వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారా అంటే కొన్ని వార్తాపత్రికల్లో వచ్చే కథనాలు చూస్తే అవుననే చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు టీడీపీని చాలా బలంగా సపోర్ట్ చేసేటువంటి ఆంధ్రజ్యోతి పత్రికలోనే ఈరోజు ఇసుక పాలసీ దో ఇట్ ఈజ్ మంచి పాలసీ మంచి ఇంటెన్షన్తో తీసుకొచ్చిందన్న సామాన్య మానవుడికి ఇసుక అందట్లేదు అనేసి ఒక పెద్ద ఆర్టికల్ రాసింది. తర్వాత ఇంకొక పాలసీ రీసెంట్గా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ ఏంటంటే మద్యం పాలసీకి దగ్గరగా 3,396 షాపులకి గవర్నమెంట్ కొత్త పాలసీ ప్రకారం అప్రూవల్ ఇచ్చి లైసెన్సులకు ఇన్వైట్ చేస్తే అందులో నిన్నటి వరకు దగ్గరగా 8,000 చిల్లర పైచీలకు అప్లికేషన్సే వచ్చాయి. సో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అప్లికేషన్స్ ఏంటి, ఇంత తక్కువ వచ్చేదానికి కారణం ఏంటి, తర్వాత ఇసుక పాలసీలో జరుగుతున్నటువంటి అవకతవకలు ఏంటి, దీంట్లో కూటమి నేతలు ప్రధానంగా ఎమ్మెల్యేల కింద ఉండే ప్రధాన అనుచరులు ఇసుక తర్వాత మద్యం వ్యాపారాలని ఎలా వాళ్ళ కబంధ హస్తాల్లో ఉంచుకోవాలనుకుంటున్నారు అనే దాని మీద ఒక చిన్నపాటి అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే ఇసుక పాలసీ మన ఆంధ్రజ్యోతి రాసింది ఏంటంటే ప్రధానంగా పేపర్లో ఉచిత ఇసుక ధరల మరక, ఉద్దేశం ఉత్తమం, ఆచరణలో బాలారిష్టాలు. సో ఇది ఆంధ్రజ్యోతి పేపర్ రాసినటువంటి వ్యాఖ్య ఈరోజు. సో ఇక్కడ ప్రధానంగా ఇసుక పాలసీ తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు, బట్ అది సామాన్య మానవుడికి అందట్లేదు ఒకటి. ఇంకోటి దాని మీద రవాణా ఛార్జీలు అనేది చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి ఇసుక రవాణాకి. తర్వాత ఇసుక మీద జీఎస్టీ వేయడం అనేది సామాన్య ప్రజలకి అది కొంచెం ఇబ్బందిగా మారింది. ఇది కాకుండా సర్వీస్ ఛార్జెస్ అనేవి రకరకాలుగా కలెక్ట్ చేసుకుంటా గత వైసీపీ ప్రభుత్వం అమ్మిన దానికంటే ఆల్మోస్ట్ డబల్ రేట్లకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇసుక అమ్ముతూ ఉంది. దో మనకు బయట ఫ్రీ ఇసుక అని చెప్పిన జీఎస్టీ రూపంలో, సర్వీస్ ఛార్జీల రూపంలో, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రూపంలో గత ప్రభుత్వం కంటే ఎక్కువ రేటుకి ఒక టన్ను ఇసుక ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమ్ముతుంది. నెంబర్ 1. ఇంత ఎక్కువ మొత్తం రేటు పెంచేసి ఇన్ఫ్లేట్ చేసేసి అమ్మినా కానీ సామాన్య మానవుడికి ఇసుక అందట్లేదు. ఇంకోటి బిల్డర్లు ఇసుక దొరక్క చాలా ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు ఇన్ టైంకి వాళ్ళకి ఇసుక అందక. సో దీన్ని స్ట్రీమ్లైన్ చేసి ప్రాపర్గా ఇసుక తక్కువ ధరకి అందించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందా అంటే ఖచ్చితంగా చేసేదానికి ఆస్కారం లేదు. ఎందుకు చేయదంటే గత ఎన్నికల్లో ఈ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా పెద్ద మొత్తంలో డబ్బుని ఎన్నికల్లో వాడుంటారు. ఆ డబ్బు మొత్తం ఇప్పుడు ఎక్కడి నుంచి తీయాలా? ఏదర్ ఇసుక పాలసీ నుంచి తీయాలా, ఇసుక ఎక్కువ రేటు కమ్మి తీయాలా, స్థానిక ఎమ్మెల్యేలు, లోకల్ నాయకులు. తర్వాత మద్యం పాలసీ మద్యం దుకాణాల్లో మద్యం వ్యాపారంలోకి ఎంటర్ అయ్యి మద్యంలో నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు తీయాల్సి ఉంటుంది. అందుకని ఈ రెండు పాలసీస్ని ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మెజారిటీ ఎమ్మెల్యేలు, సో ఈ రెండు పాలసీస్ని చాలా ఉధృతంగా వాడుకుని ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించే ప్రయత్నంలో ఉన్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇంకోటి మనకు ఇప్పుడు ఇసుక పాలసీకి వచ్చేసరికి ఇసుక అనేది ఇన్ టైంలో దొరకకపోతే భవన నిర్మాణ కార్మికులు ఒక్కళ్ళే కాకుండా దానికి రిలేటెడ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినటువంటి వివిధ యాక్టివిటీస్ అన్నీ ఆగిపోయి అక్కడ ప్రజలు పనులు దొరక చాలా ఇబ్బంది పడేదానికి ఆస్కారం. ఒక పక్క ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది, ఇంకో పక్క ఇటు ఇసుక దొరక్క పనులు లేక కార్మికులు అల్లాడే పరిస్థితి వస్తుంది. సో కూటమి ప్రభుత్వం పైకి చెప్తుంది ఉచిత ఇసుక అనేసి, కానీ లోపల స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు కలిసి సామాన్య మానవుడికి, ఒక చిన్నపాటి బిల్డర్స్కి ఇసుక అందే పరిస్థితికి లేకుండా చేసేసారు. దీనివల్ల ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వానికి ఒక అపఖ్యాతి మూట కట్టుకునేదానికి చాలా బలంగా ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇసుక అనేది ఇప్పుడు సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక చాలా ప్రధానం. ఆ ఇసుక దొరకకుండా చేస్తే ఇంపాక్ట్ డైరెక్ట్గా ప్రభుత్వం మీద పడుద్ది. సో ఒక పక్క ఫ్రీ ఇసుక అనేసి ఇంత ఎక్కువ కమ్మడం అనేది చాలా దయనీయమైన అంశం. ఇంకోటి గత ప్రభుత్వం కంటే ఎక్కువ రేటు కమ్మడం అనేది కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశము. అనుకోవచ్చు ప్రజలు మనం ఏం చేసినా గ్రాంటెడ్గా తీసుకుంటారు, మనల్ని అంత సీరియస్గా పట్టించుకోరు అనుకుంటే లేదు, ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తారు. గత ప్రభుత్వంలో ఎంత కమ్మారు, మీరు ఎంత కమ్ముతున్నారు, గత ప్రభుత్వంలో లోకల్ లీడర్షిప్ యొక్క ఇంటర్వెన్షన్ ఎంత ఉంది, ఇసుక ధరలు నిర్ణయించడంలో, ఇసుకను సామాన్య ప్రజానికానికి అందకుండా ఇబ్బంది పెట్టే దాంట్లో ఈ ప్రభుత్వం ఇవన్నీ చాలా క్లియర్గా చూస్తూ ఉంటారు. సో దీని ఇంపాక్ట్ చాలా బలంగా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ మీద పడేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి మద్యం పాలసీ. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కొందరు ఎమ్మెల్యేలు డైరెక్ట్గా మద్యం వ్యాపారానికి కావాల్సిన
అప్లై చేయాలనుకున్న వాళ్ళందరికీ డైరెక్ట్గా బెదిరించి అప్లికేషన్స్ రాకుండా దగ్గర 1,00,000 పైన అప్లికేషన్స్ వస్తాయని ఊహించిన ప్రభుత్వానికి ఈ రోజుకి నిన్నటి వరకు 8,000 అప్లికేషన్లే వచ్చాయంటే కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు అసలు అప్లికేషన్లు ఎవరు అప్లై చేయకుండా ఎంత బలంగా స్థానిక వ్యాపారస్తుల్ని బెదిరిస్తున్నారనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. కనీసం గవర్నమెంట్ 1,00,000 అప్లికేషన్లు కొత్త మద్యం దుకాణాలకి మద్యం పాలసీ ద్వారా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అందులో అట్లీస్ట్ 50% అంటే 50,000 అప్లికేషన్లు అన్న రావాలి కదా. ఇంకా ఈ రోజు నుంచి చూసుకుంటే మనకు 3 రోజులే మిగిలింది. ఈ 3 రోజుల్లో ఇంకా చూసుకుంటే మహా అయితే ఇంకో 5,000 10,000 పెరుగుతాయి. అది గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసిన 1,00,000 అప్లికేషన్లో కనీసం 20% అప్లికేషన్స్ కూడా రాకుండా ఈ స్థానిక ఎమ్మెల్యేలు ఈ రకంగా కట్టడి చేసి వ్యాపారస్తుల్ని బెదిరిస్తున్నారంటే వీళ్ళు ఎమ్మెల్యేలు అయింది మద్యం వ్యాపారం చేసేదానిక, ప్రజల్ని వ్యాపారంలోకి రాకుండా బెదిరించేదానిక, లేకపోతే ఇసుక వ్యాపారం చేసుకునేదానిక అనేది అర్థం కావట్లేదు. అసలు ఎమ్మెల్యేల అనుచరులకు మద్యంతో ఏం పనండి? మీరు పరిపాలనలో ఉండాలి, ప్రజాసేవలో ఉండాలా, ప్రజా సమస్యలు తీర్చే దాంట్లో ఉండాలి. కానీ మద్యం పాలసీతో, మద్యం టెండర్లతో, మద్యం అప్లికేషన్లతో ఎమ్మెల్యేలకు ఏం పని ఉంటుంది అసలు? అంటే మీరు ఎమ్మెల్యేలు అయింది సారా వ్యాపారం చేసేదానిక, మీరు ఎమ్మెల్యేలు అయింది ఇసుక వ్యాపారం చేసేదానిక. పేరుకేమో ఉచిత ఇసుక, కానీ సామాన్యుడికి ఇసుక అందట్లేదు. ఇసుక మొత్తం తీసుకొచ్చేసి బ్లాక్లో మీరు హోల్డ్ చేసేసి మీ ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకొని ప్రజలను ఇబ్బందులు పెట్టేదానిక మీరు ఎమ్మెల్యేలు అయింది, మీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓట్లేసి గెలిపించింది. మద్యం పాలసీలో మీరు తప్ప ఇంకొకళ్ళు సారా వ్యాపారం చేయకూడదు, వ్యాపారస్తులు సారా వ్యాపారం చేయకుండా ఎమ్మెల్యేలు సారా వ్యాపారం చేయాలని ఒక కంకణం కట్టుకొని వేరే వాళ్ళని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని బెదిరించి కనీసం అప్లై చేయకుండా ఆపుతున్నారా? ఎమ్మెల్యేలుగా ఎన్నికైంది మీరు సారా వ్యాపారం చేసేదానిక, అక్రమ ఇసుక వ్యాపారం చేసేదానిక, లేకపోతే ప్రజాసేవ చేసేదానిక? సో ప్రజలు ఇవన్నీ గమనించట్లేదేమో అని అనుకోవడం మాత్రం నిజంగా ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వానికి కానీ అది మూర్ఖత్వం అవుతుంది. గత ప్రభుత్వము ఇసుక మీకంటే తక్కువ ధరకు అమ్మితేనే వాళ్ళని కింద అపోజిషన్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు వాళ్ళకంటే మీరు డబల్ రేట్కి అమ్మితే రాబోయే ఎన్నికల్లో మీ మీద ఎలాంటి ఇంప్రెషన్తో ఓటింగ్ జరుగుద్ది అనుకుంటున్నారు మీరు? మీ ప్రభుత్వం మీద ప్రజలకి, పర్టికులర్లీ భవన నిర్మాణ కార్మికులు కానీ లేకపోతే ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్న వర్కర్స్ అందరికీ వాళ్ళకి ఏ రకమైన ఇంప్రెషన్ ఉంటుంది అనుకుంటున్నాను మీ ప్రభుత్వం మీద? ఖచ్చితంగా ఇబ్బంది, నెగిటివ్ ఇంప్రెషనే ఉంటుంది కదా. మీరు ఎక్కువ రేటుకి అమ్మి ఇసుక దొరక్క, వాళ్ళకి ఇసుక అందకపోతే వాళ్ళకి పనులు దొరక్క వాళ్ళు నానా అవస్థలు పడతారు కదా. సో ఇది మంచి ప్రభుత్వం అని బ్రాండింగ్ వేసుకొని ఊదర కొట్టడం కాదు. మంచి ప్రభుత్వం అంటే మంచి పనులు చేయాలా. ఇసుక మీరు చెప్పినట్టు ఉచిత ఇసుక ధరలు తగ్గించి ఇవ్వాలా, మినిమం నామినల్ సర్వీస్ ఛార్జెస్ తీసుకోవాలా, అవసరమైతే జిఎస్టీని తీసేయండి, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గించండి. ఉచిత ఇసుక అన్నప్పుడు ఉచితంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ లోకల్ లీడర్స్, ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులకు ఇంటర్వెన్షన్ ఏంటి? వాళ్ళ జులుం ఏంటి ఇసుక వ్యాపారం మీద? మద్యం వ్యాపారంతో అప్లికేషన్ చేసుకోవాలంటే లోపల ఎమ్మెల్యేలు బెదిరింపులు ఏంటి లోకల్గా? అంటే మీరు తిరుమల పవిత్రతను కాపాడాలనుకుంటున్న మీరు తిరుమలలోనే స్టేట్లో హైయెస్ట్ 230 పైచీలకు లిక్కర్ షాపులకు లైసెన్స్ ఇచ్చారు. మీరు పవిత్రతను ఎలా కాపాడతారు? తిరుపతిలో 99 రూపాయలకే మద్యం అంటున్నారు. 99 రూపాయలకి మద్యం అనుకున్న మీరు 5,500 కోట్ల రూపాయల ఆదాయాన్ని మద్యం పాలసీ ద్వారా తీసుకోవాలని ఎలా ప్లాన్ చేస్తారు? సో మీరు చెప్పేది ఒకటి, చేసింది ఒకటి. ఉచిత ఇసుక అంటున్నారు, ఇసుక గత ప్రభుత్వం కంటే ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ట్రాన్స్పరెన్సీ ఇన్ లిక్కర్ పాలసీ అంటారు. లిక్కర్ పాలసీలో అసలు వేరే వాళ్ళని టెండర్కి లేకపోతే అప్లై చేసుకునేదానికే ఛాన్స్ ఇవ్వకుండా ఇది ఒక భయంకరమైన నెపోటిజం అనుకోండి, లేకపోతే ఎమ్మెల్యేల బెదిరింపు అనుకోండి, వాట్ ఎవర్. అసలు వేరే వాడిని మద్యం వ్యాపారంలోకి రానియకుండా మొత్తం టీడీపీ లేకపోతే కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలే మద్యం వ్యాపారం చేసేదానికి పూనుకున్నట్టున్నారు చూస్తుంటే ప్రక్రియ అంతా. సార్ నేను ఇందాక చెప్పినట్టు మీరు మద్యం వ్యాపారం చేస్తారా, ఇసుక వ్యాపారం చేస్తారా, ప్రజాసేవలో ఉంటారా ఎమ్మెల్యేలుగా? ఆలోచించుకోండి. మీరు మద్యం వ్యాపారంలో, ఇసుక వ్యాపారంలో ఏలు పెడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారంటంలో ఎలాంటి సందేహం లేదు నాకు. థ్యాంక్ యూ.